మొన్న నైట్ మేము వాకింగ్కి వెళ్ళినాము. ఇంటికి 9:15 అయింది వచ్చేసరికి. మమ్మల్ని ఫాలో చేసుకుంటూ ఈ పిల్ల ఎప్పుడు వచ్చిందో తెలియదు. డోర్ క్లోజ్ చేద్దామనేసరికి లోపలికి రావడానికి ట్రై చేస్తుంది. సో మేము లాక్ చేసుకున్నాము. 15 మినిట్స్ అయినాక చూస్తే అది అక్కడే కూర్చొని ఉంది, అరుస్తూ ఉంది. ఇంకా మాకు ఏంది అని అర్థం కాలేదు. మా పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయిపోయినారు. ఎప్పుడు పిల్లలు ఇక్కడికి దగ్గరికి రావు కదా, అంటే ఇండియాలో అయితే చాలా కనబడతాయి కానీ ఇక్కడ యూఎస్లో అయితేనేమో అట్లా ఇంటి దగ్గర దాకా వచ్చిన పిల్లలు ఫస్ట్ టైం వాళ్ళు చూడడము. ఇంకా సరే దానికి ఆకలిస్తుందేమో అని చెప్పేసి 11 వరకు అట్లానే ఉంది. సరే ఆకలిస్తుందేమో అని కొన్ని పాలు పోసిన గిన్నె నిండా, అవన్నీ తాగేసింది. మళ్ళీ కొన్ని వస్తే అవి కూడా తాగేసింది. ఎవరో పెంచుకుంటున్నారు అనుకుంటా. దీనికైతే కాలర్ ఐడి అయితే ఏం లేదు. సరే అని ఇంకా అదే పోతుందిలే 11 అయిందని చెప్పేసి మేము లోపలికి వెళ్ళిపోయి పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి మళ్ళీ ఇంటి ముందే ఉంది. ఇట్లా ఊరికే సైడ్కి పడిపోతుంది, మా కాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇట్లా సైడ్కి. సో ఏంటో అర్థం కాలేదు. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దాని మీనింగ్ దానికి హెల్ప్ కావాలి, దాన్ని సేవ్ చేయమని అర్థం అంట. దానికి భయం వేస్తుంది హెల్ప్ కావాలని. సో ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ కొంచెం పెరుగన్నం పెట్టినాము. ఆకలి వేస్తుందేమో, రాత్రి ఎప్పుడో పాలు తాగింది కదా అని పెడితే పెరుగన్నం కొంచెం తిన్నది. అండ్ ఇట్లా కాళ్ళ దగ్గరనే ఆడుకుంటుంది. కాళ్ళు ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ అది వస్తుంది. మంచిగా అనిపించింది. మా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు, అంటే దాన్ని ముట్టుకోలేదు, భయం లేటి వాళ్ళకి. ఇది చిన్న పిల్ల కదా, అండ్ మా ఇల్లు కొంచెం రోడ్డుకు ఉంటుంది. ఇది ఏమన్నా అవుతుందేమో ఈ పిల్లికి అని చెప్పేసి ఇంకా నేను కూడా అట్లనే చూసుకుంటూ ఉన్నాను. మా కమ్యూనిటీలో పోస్ట్ పెట్టిన ఎవరికన్నా కావాలా ఈ పిల్లి ఎవరిదైనా తప్పిపోయిందా అని. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళది కాదు అని అన్నారు. సరే అని ఇక్కడ రెస్క్యూ గ్రూప్స్కి మెసేజెస్ కాల్స్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మా సిటీ గ్రూప్స్ ఉంటాయి కొన్ని, సో వాళ్ళకి దాంట్లో పోస్ట్ పెడితే ఒక్కొక్కళ్ళు వచ్చి నాకు కావాలి ఈ పిల్ల అని అన్నారు. సరే అని ఇంకా వాళ్ళని రమ్మంటే అప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళిండ్రు పిల్లని. ఇది ఆడపిల్లి అంట. సో ఇది ఏంటి అంటే మన ఇంటి దాకా వచ్చింది ఈ పిల్లి. దీన్ని ఏమన్నా అవుతుందేమో అని భయము అంతే. నాకైతే ఎనిమల్స్ అంత చూసుకోవడం రాదు, అంత తెలియదు కూడా ఎట్లా వాటిని ఏం చేయాలి, ఏం చేస్తే అది ఉంటాయి అని చెప్పేసి. అంటే మన ఇంటి దాకా వచ్చింది, దాన్ని సేవ్ చేయాలి. అది మనిషే కాకపోయినా సరే మన ఇంటి దగ్గరికి వచ్చింది అంటే అది ఏదైనా సరే మనం దాన్ని సేవ్ చేయాలి అని అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఆమె చేతిలో ఈ పిల్లిని పెట్టేంత వరకు నాకైతే అసలు దడదడగా ఉండే, దానికి ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా వెహికల్స్ వస్తాయేమో అని చెప్పేసి. చాలాసేపు మా పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారు. నైట్ 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మా ఇంటి దగ్గరనే ఉంది. ఇట్లనే ఆడుకుంది, చుట్టూ తిరుగుతుంది, నా చుట్టూ మా హస్బెండ్ చుట్టూ తిరుగుతూ ఉంది. మా పిల్లలేమో దూరంగా లోపలనే ఉండి ఆడుకున్నారు విండోలో నుంచి. ఎంత బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి ఇట్లా పిల్లల్ని ఇట్లా చేయడము. దానికి మనం ఏదైనా ఫుడ్ ఏదైనా పెడితే మన చుట్టే తిరుగుతుందంట. ఆ విషయం తర్వాత మా మమ్మీ చెప్తే నాకు అర్థమైంది. సబ్స్క్రైబ్.